ఇది ఒక అతి చిన్నదైన డిఎన్ఏ వైరస్. దీనికి 200 పైగా సీరోటైపులు ఉంటాయి. వీటిలో కేవలం ఒక 15-20 రకాల సీరోటైపులు మాత్రం క్యాన్సర్ని కలిగించే శక్తి ఉంటాయి. హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి సర్వైకల్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల టైం పడుతుంది. దీన్ని ఎలా వ్యాపిస్తుందని చెప్పాను కదా, లైంగిక సంబంధాల ద్వారా, తర్వాత ఈ టవల్స్, కామన్ టవల్స్ వాడటం ద్వారా ఫోమైడ్ స్ప్రెడ్ అంటాం. అంటే ఎక్కడైనా సరే మన టచ్ ఉంటే కనుక ఆ వైరస్ ఉన్న ఏరియాని మనం టచ్ చేస్తే మన చేతులకు అంటొచ్చు, లేదంటే లైంగిక సంపర్కం ద్వారా కూడా వస్తుంది. ఈ చెప్పాను కదా 200 రకాల వైరస్లు, హెచ్పివి వైరస్ అనేది 200 రకాల రూపాల్లో ఉంటుంది. దాన్ని సీరోటైప్స్ అంటాం. ఇందులో కేవలం 16-18 రకాల సీరోటైప్స్ మాత్రమే అత్యధిక ప్రమాదమైనది. ఇది సర్వైకల్ క్యాన్సర్ కేసులో 70% కంటే ఎక్కువ శాతం 16-18 సీరోటైప్స్ వల్లనే వస్తాయి. ఇది ఏనల్, వల్వల్, వెజైనల్, పీనైల్ మరియు ఓరోఫెరింజియల్ క్యాన్సర్కి కారణమవుతుంది. ఇంకా నాన్ ఆంకోజెనిక్ అంటే క్యాన్సర్ కాజ్ చేయకుండా వేరే ఇంకో సీరోటైప్స్ ఉంటాయి. అవి 6-11. 90% పైగా లింగ సంబంధిత ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా జెనైటల్ వార్డ్స్కు కారణమవుతాయి. అంటే 6-11 పులిపిరికాయలు అంటాం కదా, చాలామంది చేతి వేళ్ళ మీద ఉంటాయి, కాళ్ళ వేళ్ళ మీద చిన్న చిన్న పులిపిరికాయలు, లేదంటే ముక్కు మీద, మొహం మీద, అవన్నీ కూడా హెచ్పివి వైరస్. అంటే 6-11 రకాల వైరస్ ఆ సీరోటైప్స్ వల్ల ఇది వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఏమేమి క్యాన్సర్లు వస్తాయో ఈ బొమ్మలో అన్నీ చూసారా. ఓరల్ క్యాన్సరు, నాలుక మీద వచ్చింది క్యాన్సరు, నాలుక కింద వచ్చింది, ఇది అదిగో వల్వర్ క్యాన్సర్, ఇది ఇట్లా రకరకాల క్యాన్సరు, ఇది ఏనల్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్ని ఇది కాజ్ చేస్తుంది అన్నమాట.